హలో అండి, నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామెడీ లోగో టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాలను సంక్షిప్తంగా చూద్దాం. కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు కేటాయించిన ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్లోని ఊటకుంటను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డిపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి, అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. సాంకేతిక విప్లవం, ఆధునిక భారత నిర్మాణానికి ఆయన వేసిన పునాదులు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. కామారెడ్డిపట్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్వై నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో పోరాట యోధుడు పండగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ముదిరాజు రాష్ట్ర నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పండగ సాయన్న ప్రజల కోసం పోరాడిన మహానాయకుడని, తెలంగాణలో ఆయన్ను రాబిన్ హుడ్ గా గుర్తిస్తారని నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చన్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ ను శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ కళ్యాణ మండపంలో 2 వీలర్ మెకానిక్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు యూనియన్ కు ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించి ఆ పత్రాలను సభ్యులకు అందజేశారు. యూనియన్లు ఐకమత్యంగా కొనసాగేందుకు స్థిరాస్తి అవసరమనే ఉద్దేశంతో పట్టణంలోని పలు యూనియన్లకు ఇళ్ల స్థలాలు అందిస్తామని గతంలో హామీ ఇచ్చామని బీజేపీ నాయకులు తెలిపారు. అందులో భాగంగానే 2 వీలర్ మెకానిక్ యూనియన్ కు ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. 1000 మంది విద్యార్థులకు కేవలం 10 తరగతి గదులు ఉంటే ఎక్కడ చదువుకోవాలంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సుమారు 500 మంది విద్యార్థులు కళాశాల నుంచి కొత్త బస్టాండ్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. గదులు లేక చెట్ల కింద వరండాలో చదువుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష చేపడతామని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ను అంబేద్కర్ సేన తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ వడ్ల సాయికృష్ణ కలిశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల వసూలు అరికట్టాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్లలో 25% విద్యాకు చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీఓకు వినతి పత్రం అందజేశారు. ముత్యంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి నాగరాణి హాజరై ఫోక్సో చట్టం, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల హక్కులు, సోషల్ మీడియా భద్రతపై అవగాహన కల్పించారు. న్యాయ సమస్యలు ఎదురైతే 151-000 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలంలోని మల్లుపేట గ్రామంలో 40 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎల్ఆర్డీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. 10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, 10 లక్షల సీసీ రోడ్, 20 లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామ సర్పంచ్ సుబ్బారావు, ఉప సర్పంచ్ రాజశేఖర్తో పాటు
వార్డు సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు గ్రామ పాలకవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం తాగునీటి సమస్య పరిష్కారం పైప్ లైన్ ఏర్పాటుకు 10 లక్షల SDF నిధుల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అలాగే 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంటలకు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టు సందర్శించిన ఆయన అధికారులతో నీటి నిల్వపై వివరాలు తెలుసుకున్నారు. ఆయకట్టు పరిధిలో వరి నాట్లు వేసుకున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా నీటిని విడుదల చేస్తామని పోచారం తెలిపారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని రైతులను సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. రాజంపేటలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు కామారెడ్డిపట్నంలోని తన నివాసంలో 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ కోసం వచ్చిన బాధితుడిని ఎస్ఐ ₹1,00,000 డిమాండ్ చేయగా చివరకు 50,000 ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 20,000 తీసుకోగా మిగిలిన 30,000 ఇస్తున్న సమయంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఎస్ఐ నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.